కామారెడ్డి జిల్లాలోని బిర్కూరు, నస్రుల్లాబాద్ మండలం ఆంకోల్, సంగ్యం, దుర్కి, ధామరాంచ గ్రామాల్లో కల్తీకల్లు కలకలం రేగింది. కల్తీకల్లు తాగిన ఘటనలో 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరందరూ బాన్స్వాడ, నిజామాబాద్, కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్లులో డ్రగ్ డోస్ ఎక్కువ కావడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అధికారులు గుర్తించారు. కల్తీకల్లు తయారు చేసి సరఫరా చేసిన నిందితునిపై నార్కోటిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి బాన్స్వాడ ఆసుపత్రి నుంచి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళు కాటేయడంతో 80 మంది అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటన కల్తీ కళ్ళు కారణంగా ఆసుపత్రి పాలైన పరిస్థితి నెలకొంది. 80 మంది తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు బాన్స్వాడ ఆసుపత్రి, కామారెడ్డి ఆసుపత్రుల్లో బాధితులు ఆసుపత్రిలో చేరిన పరిస్థితి నెలకొంది. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని దురికి, అంకోల్, దామరంచ గ్రామాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్తీ కళ్ళు కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని బాధితులు, బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని కృత్రిమ కళ్ళు వినియోగించి అదేవిధంగా మత్తు పదార్థాలు వాడడం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది బాధితులు ఉన్నారు. ప్రస్తుతం మనం బాన్స్వాడ ఆసుపత్రిలో ఉన్నాం. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది చెప్పండి. నిన్న ఒక సీసా తాగిన నేలక దొడ్డు అయిపోయింది, మాట్లాడటానికి రాలేదు. ఇక్కడికి వచ్చినాక జర రిలీఫ్ అయింది హాస్పిటల్కి వేసుకొచ్చినాక. లేకుంటే కాలు చేతులు పడిపోవడం, మిరుసులు పడిపోవడం ఇట్లా అయింది. మా ఊరు నుంచి 15 మంది దాకా వచ్చినాం. అంకోల్ విలేజ్ 15 మంది దాకా వచ్చినాం. కళ్ళు కారణంగా అంకోల్, దామరంచ అదేవిధంగా సమీప గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దురికి గ్రామంలో 25 మంది అస్వస్థకు గురైన పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో 70 మంది అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 53 మంది, నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 12 మంది, కామారెడ్డి ఆసుపత్రిలో 3 చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. ఒక దురికి గ్రామానికి సంబంధించి 25 మంది కల్తీ కళ్ళు బాధితులు ఉన్నట్లు గుర్తించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ కొంతమంది బాధితులు, వారి బంధువులు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, ఏమైంది అసలు, ఎట్లా జరిగింది ఇది? ఎందుకు మేము రోజు తాగుతాం కళ్ళు, మరి మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మా యొక్క మొగోళ్ళు చచ్చిపోతే ఎట్లా, మా యొక్క గమము ఇదైపోతుండే కదా, బాధ అయిపోతుండే కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇట్లా న్యాయమేనా, అన్యాయమా, న్యాయమా చేసుడు? ఇదొక ఈడిగితానం ఎందుకు చేసుడు? మంచిగా చేయాలి కదా. కళ్ళు తాగటి 33 కోట్ల దేవుళ్ళకి ఇక్కడ కళ్ళు ఏదో రోజు బయట పోయిండ్రు, తాగిన దోసానికి ఇట్లా చేసేది న్యాయమేనా? దేవుడు మనకు సుఖ అనుభవం ఇస్తాడు. దేవుడు అలా సుఖ ఎడిగోలకు ఇయ్యకపోడు దేవుడు. కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్న కామారెడ్డి ప్రాంతంలో ఈ పరిస్థితి తలెత్తింది. కృత్రిమ కళ్ళు అదేవిధంగా మత్తు పదార్థాలు ఎక్కువ వాడడం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కళ్ళు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ చాలా మంది కృత్రిమ కళ్ళు వాడడం, అదేవిధంగా కృత్రిమ కళ్ళులో మత్తు పదార్థాలు ముఖ్యంగా డైజోఫామ్, అదేవిధంగా క్లోరోహైడ్రేట్ వంటి మత్తు పదార్థాలు ఎక్కువగా వాడడం, ఎక్కువ డోసు ఇచ్చిన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే బాన్స్వాడ ఆసుపత్రికి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. అదే వీరందరికీ నాణ్యమైన చికిత్స అందించాలని కూడా వైద్యులను కోరిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కురేషి నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలో జరిగిన కల్తీ కళ్ళు విషయంలో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్పందించింది. దీనికి సంబంధించి ఎక్సైజ్ డీసీ సోమిరెడ్డి, అదేవిధంగా ఎక్సైజ్ ఇన్ఛార్జు హనుమంతరావులు బాన్స్వాడకు తరలివచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా బీర్కూర్ మండలం దుర్కికి సంబంధించిన కళ్ళు డిపోను సీజ్ చేశారు. ఆ కళ్ళు డిపో సీజ్ చేయడంతో పాటు షాంపిళ్లను కూడా సేకరించారు. వాటిని ల్యాబ్ కూడా పంపుతున్నట్లు చెప్పారు. వీరందరిపై అదేవిధంగా కళ్ళు
అక్రమంగా తయారు చేయడం, అదేవిధంగా డ్రగ్స్ రహితంగా చేయాలా, నార్కోటిక్ ఆధారంగా పరీక్షలకు పంపించడం జరిగిందని కూడా చెప్తున్నారు. వీరిపై చట్టరీత్యా చర్యలు కూడా తీసుకునేందుకు చర్యలు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ, బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి.